తాప్సీ, ఆ పాము కథ చెప్పి బోర్ కొట్టించానా? నో 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 కానీ కార్తిక, నిజంగా ఆ తామసి పగబట్టిందేమో. ఆ పాము పగల్ని నేను అస్సలు నమ్మను. నిజంగా ఆ తామసి పాము వస్తే కార్తో తొక్కించి చంపేస్తాను. ఐ హేట్ స్నేక్స్. అలాంటప్పుడు మీ అమ్మ మాట వినడం ఎందుకు? ఆ కాటుక పెట్టుకోవడం ఎందుకు? ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో అమ్మ దగ్గర నటిస్తూ పెండవలసి వచ్చింది. సో నా ఫ్రీడమ్ మొత్తం పోయింది. మా అమ్మ పెట్టే రిస్ట్రిక్షన్స్ కి ఇదిగో ఇలా ఉన్నాను. నాది సేమ్ ప్రాబ్లం. స్ట్రగ్లింగ్ ఫర్ ఫ్రీడమ్ కార్తిక. అయ్యో అవునా? కానీ నిన్ను చూస్తే అలా అనిపించలేదు. చాలా ఇండిపెండెంట్ గా కనిపిస్తున్నావు. అలా కనిపిస్తానంతే. నాకు ఒక అన్నయ్య చెల్లెలు ఉన్నారు. తను కొంచెం బొద్దుగా ఉంటుంది, అందంగా ఉండదు. నేనంటే తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో అమ్మతో చాడీలు చెప్పి నన్ను టార్చర్ పెట్టిస్తుంది. నాతో మాట్లాడదు. నేను ఫ్రీడమ్గా తిరిగితే నచ్చదు. అమ్మ కూడా చాడీలు విని నా మీద బాగా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. దాంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి సింగిల్గా ఇలా ఫుల్ ఫ్రీడమ్తో ఎంజాయ్ చేస్తున్నాను కార్తిక. ఏమైంది? ఫేస్ ప్యాక్ ఇంకా పూర్తవ్వలేదు కార్తిక. హగ్ మీ తాప్సీ ప్లీజ్. నీ స్టోరీ నా స్టోరీ ఒకటే తాప్సీ. నా చెల్లెలు కావేరి కూడా అంతే. నా స్టైల్, నా యాటిట్యూడ్ చూసి జెలసీ. నేను చాలా ఇండిపెండెంట్గా ఉండడం తనకు అస్సలు నచ్చదు. నన్నెప్పుడూ హర్ట్ చేస్తూనే ఉంటుంది. ఒకవైపు అమ్మ రిస్ట్రిక్షన్స్, ఇంకొక వైపు ఇగ్నోరింగ్ రిలేషన్స్తో స్ట్రెస్ వచ్చి మాల్ తీసుకునేదాన్ని. సో సాడ్ కార్తిక. నేను చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ తాప్సీ. మన ఇద్దరి ప్రాబ్లమ్స్ ఒకటే. మనం నచ్చినట్టుగా ఉండలేకపోతున్నాం. అందుకే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. మా కజిన్ సపోర్ట్తో హ్యాపీగా ఉంటున్నాను. నాకు ఆ ఛాన్స్ లేదు. కానీ సంతోషం ఏంటంటే ఇది కూడా కోఇన్సిడెన్సే కదా తాప్సీ. ఎస్, యూర్ రైట్ కార్తిక. హార్ట్ఫుల్ స్పీకింగ్. ఈరోజు యూనివర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నీలాంటి సోల్మేట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ యూనివర్స్. నీకు సీక్రెట్ చెప్పాలి. నా ప్రేమ కోసం కుక్కలా తిరిగిన కళ్యాణ్ అనే ఎస్ఐ ఉన్నాడు. తను నా క్లాస్మేట్. నేను వాడి లవ్ను రిజెక్ట్ చేశాను. కావేరి వాడిని లవ్ చేసి బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నీ రిజెక్ట్ పీస్ నీ సిస్టర్కి లైఫ్ పార్ట్నర్ అయ్యాడు. నిజంగా నీ సిస్టర్ కావేరి హేటింగ్ పర్సనాలిటీ. నన్ను లవ్ చేసిన వాడు కావేరికి దక్కడం ఇష్టం లేదు. అందుకే మా అమ్మ దగ్గర కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేశాను. కళ్యాణ్ నేను ప్రేమించుకుంటున్నామని ఆ అమ్మతో చెప్పి పెళ్లి సంబంధం ఓకే చేయించాను. కానీ ఈ విషయం కావేరికి తెలీదు. కళ్యాణ్తో జరిగేది తన పెళ్ళే అనుకుంటుంది. మ్యాడ్ సిస్టర్. కళ్యాణ్ని కావేరి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ తను నిన్ను ఎగతాళి చేస్తుంది. నీ క్లాస్మేట్ని, నీ లవర్ని పెళ్లి చేసుకున్నానని నిన్ను ఏడిపిస్తుంది. ఆ ఛాన్స్ కావేరికి ఇవ్వకుండా స్మార్ట్గా ఆలోచించాలి కార్తిక. ఇందులో నా స్వార్థం ఉంది. మాల్తో ఎంజాయ్ చేయడానికి పోలీస్ టెన్షన్ లేకుండా సెక్యూరిటీగా ఉంటుంది. ఇట్స్ ఎ సేఫ్ గేమ్ టు ప్లే. యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ తాప్సీ. సో ఆ పెళ్లి డ్రామాకి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో తెలీదు. కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్తో నీ పెళ్ళి అవుతుంది. నీకే సపోర్ట్ కావాలన్నా చెప్పు, నేనున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
ఓకే కూర్చో, మిగతాది కూడా పూర్తి చేస్తాను. హ్మ్. నా హెర్బల్ ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో నువ్వే చెప్పు కార్తిక. హే హే తాప్సీ, ఏంటి నన్ను ఇంతలా మార్చేసావు? ఎస్, నీ లుక్ బ్రైట్ అయింది, ఫేస్ లో ఫుల్ గ్లో వచ్చింది. టోటల్ గా ఈ కార్తిక్ అని మార్చేసావు తాప్సీ. లుకింగ్ లైక్ గార్జియస్. లవ్ యూ యార్, హగ్ మీ. ఓకే బాయ్. బాయ్. తాళం చెప్పి 10 అడుగుల దూరంలో ఉంది. ప్రియా, నీతో 7 అడుగులు నడవడానికి ఇక్కడ 10 అడుగులు దాటాలి. ఒరే కృష్ణ, నిన్ను నీ అమ్మని చంపడానికి ఈ 10 అడుగులు దాటి వస్తాను. డెడ్ లిస్ట్ రెడీ చేశాను. 1 2 2, 2 3 6. ఏంట్రా లెక్కలేస్తున్నావు? నా భవిష్యత్తు గురించి లెక్కలేస్తున్నాను సార్. ఇదిగో తీసుకో. సార్ సార్, ఒకసారి ఇలా రండి సార్. ఏంటయ్యా? అన్నం పెట్టారు, వాటర్ ఇవ్వరా సార్? వాటర్ గ్లాస్ ఇచ్చాను కదా. సార్, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు ప్లేట్ ఒక్కటే నాకు ఇచ్చారు. ఇట్స్ ట్రూ సార్. సార్ సార్, ఎక్కిలు వస్తున్నాయి సార్. వాటర్ సార్. ఇంకో గ్లాసు నా జీవితాన్ని మార్చేస్తుంది. ఇట్స్ ట్రూ. ఇదిగో మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ సార్. ఓకే. కార్తీక, అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నా ఫ్రెండ్ తాప్సీ దగ్గర నుంచి వస్తున్నానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటి సడన్ గా నీలో ఏదో మార్పు? ఇదంతా నా బెస్ట్ ఫ్రెండ్ తాప్సీ మ్యాజిక్ అమ్మా. చెప్పాను కదమ్మా, తను హెర్బల్ ట్రీట్మెంట్ లో స్పెషలిస్ట్ అని. సో హెర్బల్ ఫేస్ ప్యాక్ చేసి నా హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది. మీ ఫ్రెండ్ తాప్సీ మంచి బ్యూటిషియన్ స్పెషలిస్ట్ అనుకుంటా. నీ లుక్ చాలా బాగుంది. ఓ, ఫస్ట్ టైం మా అమ్మ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇదంతా తాప్సీ క్రెడిట్. 1 minute మామ్, తాప్సీకి ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడదు గాని. తక్షక ఇంటికి వెళ్ళగానే కార్తిక ఫోన్ చేస్తుంది. వీడియో కాల్ కాదు కదా? కాదు, డైరెక్ట్ కాలే చేస్తుంది. పక్కన రానామా ఉందేమోనని నా అనుమానం.
మాట్లాడి చూద్దాం తక్షిక. సోల్మేట్, నా అందానికి నువ్వు చేసిన హెర్బల్ ట్రీట్మెంట్ మా అమ్మకి చాలా బాగా నచ్చింది. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ కార్తిక. అమ్మా, నువ్వు మాట్లాడు. ఆ రోజు మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకో విషయం, మా అమ్మాయి కార్తీక ఎవరితోనూ తొందరగా కనెక్ట్ అవ్వదు. నీతో అయ్యింది. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ అండి. నా లుక్ మారిందని, నేను బ్యూటిఫుల్ గా ఉన్నానని మా అమ్మ కాంప్లిమెంట్ ఇవ్వడం ఫస్ట్ టైం తెలుసా? ఇందులో నా క్రెడిట్ ఏం లేదు. నువ్వు అందంగా ఉన్నావు, నీ అందానికి జస్ట్ హెర్బల్ కోటింగ్ ఇచ్చాను. థ్యాంక్ యూ మై సోల్మేట్ తాప్సీ. తాప్సీ, రేపు మార్నింగ్ మా ఇంటికి రా. మా ఇంట్లో టిఫిన్ చేసి కాసేపు మా ఇంట్లోనే గడపచ్చు. వస్తావా? తాప్సీ, తాప్సీ, మా అమ్మ ఆర్డర్ వినిపించింది కదా, రేపు మార్నింగ్ మా ఇంటికి వచ్చాయి. వస్తున్నావు కదా? సారీ కార్తిక, రేపు నాకు లిక్విడ్ డైట్ ఉంది. ఇంకో రోజు రావచ్చా? ఓ పర్వాలేదులే, నీ డైట్ ఏం బ్రేక్ చేయకు. ఇంకోసారి మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి. కార్తిక, రేపు మనం పార్క్ వాకింగ్లో కలుద్దాం. ఓకే తాప్సీ. బాయ్ కార్తిక. బాయ్. ఇల్లు అలగ్గానే పండగ కాదు, నువ్వు చెప్పగానే కార్తీక నాగమణి ఎందుకు తీసుకొస్తుంది? ఆ రాణమ్మ దగ్గర కార్తిక నటిస్తుంది. అంటే రాణమ్మకు నచ్చని పని ఏది చెప్పినా కార్తిక ఇష్టంతో చేస్తుంది. నువ్వు రాణమ్మని తక్కువ అంచనా వేస్తున్నావు. రాణమ్మ మహాప్రమాదకారి, నిశ్శబ్ద తుఫానులో పుట్టే అగ్గిపిడుగు. మనం ఒకసారి రాణమ్మ చేతిలో ఓడిపోయాం. జాగ్రత్తగా ఉండు. రాణమ్మ, నీ కూతురు నాగు పెట్లో ఉంది. పులి నోట్లో చిక్కిన జింక పిల్ల నీ కూతురు. ఈసారి గెలుపు నాదే రాణమ్మ. తాప్సీ తాప్సీ అంటూ కార్తీక ఇంతలా కలవరిస్తోంది. రేపు పార్కుకి నేను కూడా వెళ్ళి తనని చూడాలి. వాకింగ్లో కలుద్దామని చెప్పింది, ఇంకా రాలేదేంటి? అమ్మా, ఈరోజు తాప్సీని నీకు పరిచయం చేస్తానని తీసుకొచ్చాను. తనింకా కనిపించట్లేదు.
రక్షక, కార్తిక రాణమ్మని తీసుకుని వాకింగ్ వచ్చింది. అటు చూడు. రాణమ్మ నన్ను చూస్తే జరగబోయేది యుద్ధమే. ఇప్పుడు ఏం చేయాలి? కార్తీక, తాప్సీని పరిచయం చేస్తాను అన్నావు. ఇంతకీ తను వచ్చిందా లేదా? ఉండమ్మా, కాల్ చేస్తాను. తను వచ్చే ఉంటుంది. అమ్మా, అది తాప్సీ ఫోన్ రింగ్ టోన్. అదిగో తాప్సీ. హాయ్ సోల్మేట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మా, తానే నా బెస్ట్ ఫ్రెండ్ తాప్సీ. నమస్తే మేడం. నమస్తే తాప్సీ, బాగున్నావా? ఫైన్ మేడం. నీ బ్యూటిషియన్ కోచ్ ప్రొఫెషన్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్. నీ టాలెంట్ నిన్న నువ్వు మా కార్తీకకి ఇచ్చిన ట్రీట్మెంట్ చూశాకే అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అవును, పార్కుకు వచ్చేదే ఓపెన్ ఎయిర్ కోసం. నువ్వు మాస్క్ పెట్టుకున్నావేంటి తాప్సీ? మార్నింగ్ టైంలో వెదర్ నాకు ఎలర్జీ, అందుకే పార్క్ ఎప్పుడొచ్చినా మాస్క్ పెట్టుకునే వస్తాను మేడం. ఎనీహౌ, మా కార్తీకని కాపాడినందుకు, ఆ తర్వాత తనని అందంగా మేకోవర్ చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ తాప్సీ. ఏమండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఏమైంది? పార్కులో పాములు ఉన్నాయి. అబ్రకదబ్రా, ఈరోజు ఆ పావును వదిలే పనే లేదు. వదండమ్మా. మొన్న వాకింగ్ చేస్తూ ఒక అతను పామును చూశాడంట. మున్సిపాలిటీ వాడికి కంప్లైంట్ కూడా చేశాం. బోర్డు కూడా పెట్టాం, చూడలేదా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. అబ్రకదబ్రా, నా పేరు కింగ్ కోబ్రా. ఎక్కడ పాములున్నా వచ్చిన బుట్టలో పడిపోవాల్సిందే. తాప్సీ, వాక్ వెళ్దాం పద. ఈ పాముల గోల మనకెందుకు? కట్లపాము, నాగుపాము, జెర్రిపోతు, పచ్చరిపాము, నీళ్లపాము, మట్టిపాము, ఎక్కడున్న వాసన పట్టి పట్టేస్తాను. అబ్రకదబ్రా, నా పేరు కింగ్ కోబ్రా.
ఇక్కడే ఎక్కడో పాముంది. నా ముక్కుకి వాసన తగులుతోంది. ఎందుకులా తిరుగుతున్నావు? ఇక్కడే ఎక్కడో పాముంది. ఇక్కడ పావుందా? అంటే ఏం పావు అయి ఉంటుంది?